హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మనము దొండకాయ వెల్లుల్లి కారంను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు వరకు శనగపప్పును, అలాగే మినపప్పును, అలాగే ధనియాలను సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఇలాగ దూరగా వేయించుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారనివ్వాలి. తర్వాత మరొక వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ని వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలను కూడా వేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలని కచాపిచాగా దంచుకొని ఇలాగ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగా మంచిగా దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ఇప్పుడు ఈ ధనియాలు, మినపప్పు, శనగపప్పును వేయించుకున్నాం కదా, ఇందులోకి వేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారంను, అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి దొండకాయలు ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసుకోవాలండి. ఈ దొండకాయలను మంచిగా మగ్గనివ్వాలి. దగ్గర పడేంత వరకు కూడా మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మంచిగా దొండకాయలు మంచిగా వేగిపోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ధనియాలను, అలాగే కొబ్బరి పొడిని మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలి. ఆ పొడి మొత్తాన్ని ఇలాగ వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా మగ్గనివ్వాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే దొండకాయ వెల్లుల్లి కారం మంచిగా రెడీ అయిపోతుంది. ఇది మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.